కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిక్కుల ఆ పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేసి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు సైన్యము పట్టణమును చుట్టుకొనిండుట కనబడ్డది. మొత్తం మీద పెందల కడలేసోడే పనోడు. పెందల కడలేస్తాడు కానీ పెందల కడలేసిన వాడు దేవుణ్ణి చూడడు. ఏం చూస్తాడు? శత్రు బలాన్ని చూస్తాడు. కొంతమంది ఉదయాన్నే లేచి టీవీ పెట్టుకొని రకరకాల ప్రోగ్రాం చూస్తారు. ఉదయాన్నే లేచి సెల్ ఫోన్ తీసుకొని లోక సంబంధమైన ఎన్ని చూస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి ఈ రాత్రి వరకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కొందరు ఉదయాన్నే లేచి చేసే పనులు ఇవి. మొత్తం మీద ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేస్తారు. ఇవన్నీ చేస్తారు కానీ ఉదయాన్నే లేచి చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని చేయరు. అదేంటో తెలుసా? వేకువనే లేచి దేవునికి మొర్ర పెట్టుట మాత్రం వీళ్ళకి తెలియదు. పడుకోనే పని గురించి ఆలోచిస్తారు. పడుకోనే. అందుకని పనివాడు పెందల కడే లేచిండు. లేచిన పనివాడు కానీ బయటికి వెళ్లకుండా మోకరించి ప్రార్థన చేస్తే శత్రువులు కనపడేవారా? నేను అదే అంట. దావీదు గారి జీవితంలో కూడా సాయంకాలంలో నిద్రపోయిండు. నిద్రపోయిన వాడు లేచి అదే గదిలో మోకరించి ఒక గంట ప్రార్థన చేస్తే అపవిత్రమైనవి చూసేవాడా? పడరాని శ్రమలు పడేవాడా? దేవుని దగ్గర చెడ్డవాడుగా పిలువబడేవాడా? నో. కనుక లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ చేయవలసిన ఏకైక పని ఏంటి? ప్రార్థించడం. పని చేయటం కాదు, బ్రష్ చేయటం కాదు, తినడం కాదు. ఉదయము లేచిన నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ చేయవలసిన ఏకైక పని దట్స్ ప్రేయర్. ఉదయాన్నే లేచి ఎన్ని పనులున్నా దానియేలు వలె, ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా ఉదయాన్నే లేచి మోకరించగలిగిన వారి జీవితంలో ఆ రోజంతా విజయాన్నే చూస్తారు. దేవునికి స్తోత్రములు కలుగునుగా.